ఏడు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకు వచ్చేయండి. ఓ పల్మి సోవిటాడారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన ముచ్చకర్ల వారి పెళ్లి సందరండి. మన ముచ్చకర్ల మహారాజు గారు శ్రీమతి రమణమ్మ గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన నాగేశ్వరరావు పెళ్ళండి. మంచి మనసున్నాడు, సొగసేనుడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. ఇదిగో మన నాగేశ్వరరావుని చేసుకోబోయా సక్కన సొక్క ఎవరంటారా? మన బుచ్చిపేట మండలం చింతపాక వాస్తవ్యులు మన సిగరెట్ గోవింద్ గారు శ్రీమతి లక్ష్మి గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన మాధవి అండి. కుటుంబీలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడూ సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల మే 21వ తారీఖు అనగా బుధవారం ఉదయం 8:54 పెళ్లి ఎక్కడంటారా? మన అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలోనే మన పెళ్ళికొడుకు ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకండి. ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మన ముచ్చగారులో అంటే మామూలుకూడదు అన్నట్టు చెప్పడం మర్చిపోయింది కదా. మన మంగమ్మ గారి ప్రొడక్షన్స్ వాళ్ళు ఇక్కడ ఈవెంట్ చేసేస్తున్నారండి. మరి మన వాళ్ళు ఈవెంట్ చేశారంటే జనాలు ఊపు ఉత్సాహం మామూలుగా ఉండదండి. అదేటో వాళ్ళు ఈవెంట్ చేస్తే సందడే సంతోషం పెరిగిపోతూ ఉంటదండి. మరి మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తారు. మీరు రాబోతాలు బెంగడేసుకుంటారండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు అర్జెంట్గా బయలుదేరి వచ్చండి.